హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి అధ్యాపన శాస్త్రం పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు అనే ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారి ఆంధ్రప్రదేశ్ పుస్తకంలో సమ్మిళిత విద్యను గురించి చూస్తున్నాం కదా. ఈ వీడియోలో సమ్మిళిత విద్య అపోహలు నిజాలను గురించి డిస్కస్ చేద్దాం. ప్రజలలో ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. సమ్మిళిత విద్యపై కూడా ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. అపోహలు ఏంటో నిజాలేంటో చూద్దాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే వికలాంగులు మాత్రమే అనేది అపోహ చాలామందిలో ఉంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే ఎవరు? వికలాంగులు అని మాత్రమే ఉండే అపోహ చాలామందిలో ఉందన్నమాట. కానీ నిజమేంటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే భాషాపరంగా, మతపరంగా, సమాజపరంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ప్రత్యేక అవసరాలు కలిగిన వారందరూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే నిజమేంటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే భాషాపరంగా, మతపరంగా, సమాజపరంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ప్రత్యేక అవసరాలు కలిగిన వారందరూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. నెక్స్ట్ మరొక అపోహ ఏంటి? రెండవది, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించి వారికి అనుగుణంగా విద్యను అందిస్తే వారు తొందరగా నేర్చుకొని సాధారణ జీవితం గడపగలుగుతారు అనేది అపోహ. మరి నిజమేంటి? ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ప్రత్యేక పాఠశాలలో కంటే సాధారణ పాఠశాలలో సమాజంలో అందరితో కలిసి ఉండడం వలన ఎక్కువ విషయాలు నేర్చుకొని సమాజంలో ఆదరణ పొందడాన్ని అధ్యయనాల ద్వారా నిరూపించడం జరిగింది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ప్రత్యేక పాఠశాలల్లో కంటే ఏ పాఠశాలల్లో ఉంటే మంచిది? సాధారణ పాఠశాలల్లో సమాజంలో అందరితో కలిసి ఉండడం వలన ఎక్కువ విషయాలు నేర్చుకొని సమాజంలో ఆదరణ పొందడాన్ని అధ్యయనాల ద్వారా నిరూపించడం జరిగింది. కాబట్టి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని కూడా సాధారణ పాఠశాలల్లో ఉన్న సమాజంలో చేర్చడం అనేది నిజం అన్నమాట. అపోహ ఏంటి? ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి ప్రత్యేకంగా పాఠశాలలు స్థాపించాలి, వారికి అనుగుణంగా విద్యను అందించాలి, వారికి తొందరగా నేర్చుకుని సాధారణంగా జీవితం గడపగలుగుతారు అనేది అపోహ. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని ప్రత్యేక పాఠశాలల్లో కంటే సాధారణ పాఠశాలల్లోనే సమాజంలో అందరితో కలిసి ఉండడం వలన ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు, సమాజంలో ఆదరణ పొందడాన్ని అధ్యయనాల ద్వారా నిరూపించడం జరిగింది. ఇది నిజం అనమాట. నెక్స్ట్ మూడవ అపోహ ఏంటి? ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు సాధారణ పాఠశాలల్లో ఉంటే వీరి వలన తెలివైన పిల్లలకు ఉపాధ్యాయుడు కేటాయించే సమయం తగ్గి తరగతి స్థాయి పడిపోతుంది. ఇది అపోహ అనమాట. మరి నిజమేంటి? ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు పాఠశాలల్లో ఉంటే తోటి విద్యార్థులలో సహకారము, సహానుభూతి, లౌకిక, సామాజిక, నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి అనేది నిజం. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు సాధారణ పాఠశాలల్లో ఉంటే వారి వల్ల తెలివైన పిల్లలకి ఉపాధ్యాయుడు కేటాయించే సమయం తగ్గి తరగతి స్థాయి పడిపోతుంది అనేది ఏంటి? అపోహ. నిజమేంటి? ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు పాఠశాలల్లో ఉంటే తోటి విద్యార్థులలో సహకారము, సహానుభూతి, లౌకిక, సామాజిక, నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి. తోటి విద్యార్థులలో కూడా సహకారము, సహానుభూతి, లౌకిక, సామాజిక, నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి అనేది నిజం అనమాట. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ అపోహ ఏంటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలలో చదివితే వారిలో న్యూనతా భావన పెంపొంది వారు చదువులో వెనకబడతారు. ఇదేంటి? అపోహ అనమాట. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలలో చదివితే వారిలో న్యూనతా భావన పెంపొంది వారు చదువులో వెనకబడతారు. మరి నిజమేంటి? ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు తోటి విద్యార్థులతో కలిసి చదువుకోవడం వలన వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా తోటి విద్యార్థులు సహకారంతో చాలా విషయాలను నేర్చుకుంటారు అనేది నిజం. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు తోటి విద్యార్థులతో కలిసి చదువుకోవడం వలన ఈ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకి ఏం పెరుగుతుంది? ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా తోటి విద్యార్థుల సహకారంతో చాలా విషయాలను నేర్చుకుంటారు. ఇది నిజం అనమాట. న్యూనతా భావనకు గురవుతారు అనేది ఏంటిది? అది అపోహ. నెక్స్ట్ అపోహ ఏంటి? కొన్ని రకాల వైకల్యాలు, అంటువ్యాధులు. కొన్ని రకాల వైకల్యాలు, అంటువ్యాధులు ఇది అపోహ.
వైకల్యం అనేది అంటువ్యాధి కాదు, ఇది అసంపూర్ణమైన శారీరక మానసిక స్థితి మాత్రమే. వైకల్యం అనేది అంటువ్యాధి కాదు, ఇది అసంపూర్ణమైన శారీరక మానసిక స్థితి మాత్రమే అనేది నిజం అనమాట. నెక్స్ట్ అపోహ ఏంటి? కులము, మతము, సామాజిక ఆర్థిక పరిస్థితులు వైకల్యం లాంటివి కర్మ వలన సంభవిస్తాయి. కులము, మతము, సామాజిక ఆర్థిక పరిస్థితులు వైకల్యం లాంటివి కర్మ వలన సంభవిస్తాయి. ఇది అపోహ. మరి నిజమేమిటి? కొన్ని యాదృచ్ఛికంగా మరికొన్ని అజాగ్రత్తల వలన సంభవిస్తాయి, అంతేకాని కర్మల వల్ల కాదు. నెక్స్ట్ అపోహ ఏంటి? వైకల్యాలను క్షుద్ర శక్తుల ఆరాధనలతో, మంత్రాలతో నివారించవచ్చు. ఇది అపోహ. మరి నిజమేంటి? వైకల్యాలను క్షుద్రశక్తుల ఆరాధనలతో, మంత్రాలతో నివారించవచ్చును అనేది అపోహ. మరి నిజమేంటి? నివారించలేం, కానీ కొన్ని ప్రత్యేక సదుపాయాలు, శిక్షణల ద్వారా వైకల్యాలను అధిగమించవచ్చు, పునరావాసం కల్పించవచ్చు. ఈ వైకల్యాలను నివారించలేం, కానీ కొన్ని ప్రత్యేక సదుపాయాలు, శిక్షణల ద్వారా ఈ వైకల్యాలను అధిగమించవచ్చు, పునరావాసం కల్పించవచ్చు. నెక్స్ట్ పాయింట్, వైకల్యాలు వంశం పారంపర్యంగా వస్తాయి. వైకల్యాలు అనేవి వంశం పారంపర్యంగా వస్తాయి అనేది అపోహ. మరి నిజమేంటి? చాలా వైకల్యాలు గర్భిణీ స్త్రీలు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అజాగ్రత్త వలన వస్తాయి. బయట కారణాల వలన వచ్చే వాటిని తగ్గించవచ్చు, కొన్ని మాత్రమే జన్యుపరంగా సంక్రమిస్తాయి. వైకల్యాలు అనేవి వంశం పారంపర్యంగా వస్తాయి అనేది ఏంటి? అపోహ అనమాట. వంశం పారంపర్యంగా రావు వైకల్యాలు. మరి నిజమేంటి? ఇక్కడ చాలా వైకల్యాలు గర్భిణీ స్త్రీలు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అజాగ్రత్త వలన వస్తాయి. బయట కారణాల వలన వచ్చే వాటిని తగ్గించవచ్చు, కొన్ని మాత్రమే జన్యుపరంగా సంక్రమిస్తాయి అనేది ఏంటి? నిజం. నెక్స్ట్ అపోహ, కొన్ని వర్గాలకు చెందిన వారిలో లింగ, కుల, మత, సామాజిక, ఆర్థిక ధారణాశక్తి తక్కువగా ఉంటుంది, వారు చదువులో ఎదగలేరు. అదేంటి అపోహ? కొన్ని వర్గాలకు చెందిన వారిలో లింగ, కుల, మత, సామాజిక, ఆర్థిక అంటే అటువంటి వారిలో ధారణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది, వారు చదువులో ఎదగలేరు. ఇది అపోహ. మరి నిజమేంటి? అన్ని వర్గాలలోనూ ధారణాశక్తి తక్కువ గలవారు ఉంటారు. ఇది అపోహ మాత్రమే. ధారణాశక్తి తక్కువ గలవారు అన్ని వర్గాల్లోనూ ఉంటారు అనేది అపోహ మాత్రమే. నెక్స్ట్ అపోహ ఏంటి? వైకల్యం ఉన్నవారు విద్యాభ్యాసం చేయలేరు, వారికి అన్నీ మనమే చెయ్యాలి. వైకల్యం ఉన్నవారు విద్యాభ్యాసం చేయలేరు, వారికి అన్నీ మనమే చెయ్యాలి అనేదేంటి? అపోహ. మరి నిజమేంటి? మానసిక వైకల్యం కలిగిన వారిలో కొందరు తప్ప మిగతా వైకల్యాల వారు విద్యాభ్యాసంలో చాలా గొప్పగా రాణించగలరు. మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మానసిక వైకల్యం గల వారిలో కొందరు తప్ప మిగతా వైకల్యాల వారు విద్యాభ్యాసంలో చాలా గొప్పగా రాణించగలరు. మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరొకసారి ఈ అపోహలు, నిజాలను క్విక్గా చూద్దాం. ప్రజల్లో ఎన్నో రకాల అపోహలు ఉన్నాయన్నమాట సమ్మిళిత విద్య పైన. కానీ అపోహలు, నిజాలేంటో చూద్దాం ఒకసారి, స్పీడ్గా చూద్దాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలంటే వికలాంగులు మాత్రమే అనేది ఏంటి? అపోహ. మరి ప్రత్యేక అవసరాలు గల పిల్లలంటే ఎవరు? భాషాపరంగాను, మతపరంగాను, సమాజపరంగాను, ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను ప్రత్యేక అవసరాలు కలిగిన వారందరూ ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అనేది నిజం. మరి నెక్స్ట్ అపోహ ఏంటి? ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించాలి, వారికి అనుగుణంగా విద్యను అందిస్తే వారు తొందరగా నేర్చుకొని సాధారణ జీవితం గడపగలుగుతారనేది అపోహ. మరేం చేయాలి? మరేంటి నిజమంటే, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ప్రత్యేక పాఠశాలల్లో కంటే సాధారణ పాఠశాలల్లో సమాజంలో అందరితో కలిసి ఉండడం వలన ఎక్కువ విషయాలు నేర్చుకుని సమాజంలో ఆదరణ పొందడాన్ని అధ్యయనాల ద్వారా నిరూపించడమైనది. మరి మరొక అపోహ ఏంటి? ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు సాధారణ పాఠశాలల్లో ఉంటే వీరి వలన తెలివైన పిల్లలకు ఉపాధ్యాయుడు కేటాయించే సమయం తగ్గి తరగతి స్థాయి పడిపోతుంది అనేది అపోహ. మరి ఇక్కడ నిజమేంటి?
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు పాఠశాలల్లో ఉంటే తోటి విద్యార్థులలో సహకారము, సహానుభూతి, లౌకిక, సామాజిక, నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి అనేది నిజం. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలల్లో చదివితే వారిలో న్యూనతా భావన పెంపొంది వారు చదువులో వెనకబడతారు అనేది అపోహ. మరి నిజమేంటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తోటి విద్యార్థులతో కలిసి చదువుకోవడం వలన వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా తోటి విద్యార్థులు సహకారంతో చాలా విషయాలు నేర్చుకుంటారు, అది నిజం. నెక్స్ట్, కొన్ని రకాల వైకల్యాలు అంటువ్యాధులు అనేది అపోహ. వైకల్యం అనేది అంటువ్యాధి కాదు, ఇది అసంపూర్ణమైన శారీరక మానసిక స్థితి మాత్రమే అనేది నిజం. నెక్స్ట్, కులము, మతము, సామాజిక ఆర్థిక పరిస్థితులు, వైకల్యం లాంటివి కర్మ వలన సంభవిస్తాయి అనేది అపోహ. ఇవి యాదృచ్ఛికంగా మరికొన్ని అజాగ్రత్తల వలన సంభవిస్తాయి, అంతేకాని కర్మల వల్ల కాదు అనేది నిజం. నెక్స్ట్, వైకల్యాలను క్షుద్ర శక్తుల ఆరాధనలతో, మంత్రాలతో నివారించవచ్చు, ఇది అపోహ. మరి ఏంటి? నివారించలేం. నిజమేంటి? నివారించలేం, కానీ కొన్ని ప్రత్యేక సదుపాయాలు, శిక్షణల ద్వారా వైకల్యాలను అధిగమించవచ్చు. ప్రత్యేక సదుపాయాలను, శిక్షణల ద్వారా వైకల్యాలను అధిగమించవచ్చు, పునరావాసం కల్పించవచ్చు. నెక్స్ట్, అపోహ ఏంటి? వైకల్యాలు వంశం పారంపర్యంగా వస్తాయి అనేది అపోహ. మరి నిజమేంటి? చాలా వైకల్యాలు గర్భిణీ స్త్రీలు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అజాగ్రత్త వలన వస్తాయి. బయట కారణాల వలన వచ్చే వాటిని తగ్గించవచ్చు, కొన్ని మాత్రమే జన్యుపరంగా సంక్రమిస్తాయి అనేది నిజం. నెక్స్ట్, కొన్ని వర్గాలకు చెందిన వారిలో ధారణాశక్తి తక్కువగా ఉంటుంది, వారు చదువులో ఎదగలేరు అనేది అపోహ. అన్ని వర్గాలలోనూ ధారణాశక్తి తక్కువ గలవారు ఉంటారు అనేది అపోహ మాత్రమే. నెక్స్ట్ అపోహ ఏంటి? వైకల్యం ఉన్నవారు విద్యాభ్యాసం చేయలేరు, వారికి అన్నీ మనమే చేయాలి అనేది అపోహ. మరి నిజమేంటి? మానసిక వైకల్యం గలవారిలో కొందరు తప్ప మిగతా మిగతా వైకల్యాల వారు విద్యాభ్యాసంలో చాలా గొప్పగా రాణించగలరు. మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇదేంటి? ఇది నిజం.